చందమామ కథ రెడ్డొచ్చే మొదలెడు. పూర్వం రెడ్డిసీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవారు. రెడ్లల్లో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కూడా కష్టపడి పనిచేయవలసిందే కానీ ఒక్క క్షణమైనా వృధాగా కాలక్షేపం చెయ్యరు. వాళ్లకు పొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడటం, పాలు పితుక్కోవటం, దూడలకు గ్రాసం సమకూర్చటం వీటితోటే సరిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు స్నానం భోజనం చేసుకొని రామాలయం దగ్గర మునసబు గారి గచ్చరుగు మీదకో చేరుకుంటారు నలుగురును. అక్కడి నుంచి వ్యవసాయపు బోగట్టాలు, ఊళ్ళో మంచి చెడ్డలో చర్చించి ముచ్చటించుకునేసరికి 10:30 11 అవుతుంది. ఇదంతా అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు పోయి నిశ్చింతగా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పోవలసిందే. ఇలా ఐకమత్యంతో అన్యోన్యంతో అన్నదమ్ముల్లాగా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లందరూ ఒక్క తాటిపైన నడుస్తూ ఉండేవారు. పండగ పబ్బము వచ్చిందంటే హరికథలు కాలక్షేపాలు జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకొని విద్వాంసుల్ని సన్మానించేవారు. ఇలాగే ఒక ఏడు సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలకు వినోదాలకు ఏమి జరిపిద్దామా అనుకొని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి 7 గంటలు మొదలుకొని రాముల వారి గుడి దగ్గర పందిర్లోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలనంతగా ఉంది. 8, 9 గంటలకల్లా పిన్న పెద్ద ఇంచుమించు ఊరందరూ వచ్చేసారన్నమాటే. అదిగో ఇదిగో అంటూ తీరా ఆట మొదలెట్టేసరికి 10 కొట్టింది. ఎలా అయితే తెర మీదకు బంగారక్క జుట్టుపోలిగాడు ఎక్కారు. వాళ్ళ సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వొచ్చింది. మీసాలు మెలుతిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి అయితే ఇక కథలోకి దిగుదాం అన్నారు. బొమ్మల విద్వాంసుడు సరేనంటూ భారతంలో నుంచి శశిరేఖ పరిణయం కథ జరగబోతోంది అని చెప్పి రాగాలాపన మొదలెట్టాడు. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామిరెడ్డి గారు చక్కా వచ్చారు. రామిరెడ్డి గారంటే సామాన్యులా ఏం? గ్రామం అంతా ఆయన డబ్బు మీదే బతుకుతున్నదాయే. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది. 190 మందికి ఇలాగే. రామిరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండటం చేత ఆలస్యం అయింది అంటూ సభలో ప్రవేశించారు ఆయన. దానికేంట్లేండి, రండి రామిరెడ్డి గారు అంటూ ఆయన ఆహ్వానించి తీసుకొని వెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారు. అందరూ వచ్చేసినట్టే, ఇక కానియండర్రా అని సభ పెద్ద చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్ళీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కను జుట్టుపోలిగాన్ని తెర మీదకి ఎక్కించారు. విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్ళీ కథ ప్రారంభించేటంతలో వైద్యుల వెంకటరెడ్డి గారు చక్కా వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవళ్ళు కాస్తంత జిర్రుమన్నా వెంకటరెడ్డి గారి చెయ్యి తగిలితే గానీ బతికే లేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరక్కపోయిందంటే మరేమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది. కానీ ఊళ్ళో కేసులు చూసుకుని వచ్చేటప్పటికి ఈ వేళ అయ్యింది. ఎంత పెందలాడి తెములుద్దామన్నా తీరిక దొరకడమే కష్టమైపోతున్నది. ఎవలను కాదనటం అని ఆయన అనటం పూర్తి చేయకుండానే దానికేంట్లేండి, దయచేయండి డాక్టర్ గారు అంటూ ఆయన్ని గౌరవించి తీసుకుపోయి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇక రావాల్సిన వారు కనపడరు, కానివ్వండి అని చెప్పేసరికి మళ్ళీ గణపతి పూజ జరిగి బంగారక్క జుట్టుపోలేగాడు బొమ్మలు తెర మీదకి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్ళీ ఒకసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖ పరిణయం కథ ఎత్తుకున్నాడు. ఇంతలో పులమర పుల్లారెడ్డి బయలుదేరి వస్తున్నారంటూ సభలో గుసగుసలు బయలుదేరినాయి. పుల్లారెడ్డి గారంటే గ్రామానికి అంతటికీ భీష్ముడు లాంటివారు. 125 నిండిన వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడును. ఆయన మాటంటే ఆబాల గోపాలము భక్తితో శిరసావహిస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురు వెళ్ళి ఆయనను తోడ్కుని వచ్చారు. సభలో అదిగో వస్తున్నారు రెడ్డిగారు, పుల్లారెడ్డి గారు అని కోలాహలం బయలుదేరింది. ఆయన ఆలస్యం అయినందుకు నొచ్చుకుంటూ అయ్యో ఆట మొదలెట్టారు కాబోల్నే, ఎంతవరకు అయిందేమిటి అని అన్నారు. అబ్బే మరేం పర్వాలేదులేండి, ఎంతవరకు అయితేనేమిటి అని సర్ది చెబుతూ
వృద్ధుడైన పుల్లారెడ్డి గారిని గౌరవం చేసి తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోపెట్టారు. మళ్ళీ సభ పెద్ద, రావాల్సిన వారందరూ వచ్చేసినట్టే, ఇంకీసారి మొదలెట్టేయచ్చు అన్నాడు. బొమ్మల విద్వాంసుడు మళ్ళీ ఒకసారి పూజ చేసి బంగారక్క జుట్టుపోలిగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కించాడు. మళ్ళీ రాగాలాపన చేసి శశిరేఖ పరిణయ కథ ఈసారి జోరుగా ప్రారంభించాడు. కానీ చిత్రం ఏమిటంటే, విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్ళీ ఒక రెడ్డిగారు రావటం, వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండడం, ఇలా మరికొంతసేపు కలాపం జరుగుతూ వచ్చింది. అప్పటికి వేగుచుక్క పొడిచింది, తొలికోడి కూసింది. వేళ అయ్యిందంటూ రెడ్లందరూ లేచి ఎవరి మానాన వారు పొలం పనికి వెళ్ళిపోయారు. బొమ్మలాట కథ కథగానే నిలిచిపోయింది. నిలిచిపోక మరేం జరుగుతుంది? కాస్తో కోస్తో కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డిగారు చెక్క రావటం, అదిగో రెడ్డిగారు వచ్చారు, మళ్ళీ మొదలెట్టండి అనటం, ఇలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లారిపోయి ఎవరి పనులకు వారు వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటే రెడ్డొచ్చే మొదలు అని అనటం పరిపాటయ్యింది. ఈ మాటే తెలుగునాట సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. సామెతల కథ బహుమతి పొందిన కథ ఇది. సంపాదన వీరిశెట్టి సుబ్బారావు గారు, పుల్లెటూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మాట, ఈ కథలో ఒక చోట ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది 190 మందికి అని కథలో సందర్భంగా ఒక మాట వచ్చింది. అసలు పొయ్యిలో పిల్లి కదలడం ఏమిటి మీకు తెలుసా? మీరు గనక గ్రామీణ ప్రాంతంలో పెరిగిన వారు లేదా గ్రామీణ ప్రాంతం గురించి తెలిసిన వారు అయితే ఈ వాక్యానికి అర్థమేంటో తెలుస్తుంది. తెలిసిన వారు కామెంట్ చేయండి.